వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో కొత్త సర్పంచ్ ప్రమాణ స్వీకారం. చెన్నారావుపేటలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్యరెడ్డి వార్డు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉత్సవ సందర్భంగా మాట్లాడిన శ్వేత, గ్రామ అభివృద్ధికి తమవంతంగా కృషి చేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటానని ప్రకటించారు. గ్రామస్తులు ఎలాంటి సమస్యతో వచ్చినా 24 గంటల పాటు తమకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రగతి కోసం తన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసినట్టు తెలిపిన శ్వేత, 5 ఏళ్ల సర్పంచ్ కాలంలో గ్రామాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తానని ధీమాగా ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ కంది శ్వేత భర్త కృష్ణ చైతన్య మాట్లాడుతూ, మా తాత 30 సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా పనిచేశారని, నాన్న సూపర్ బజార్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. మా కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగినదని, గ్రామ ప్రజల అభివృద్ధి కోసమే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచామని చెప్పారు. విదేశాలలో ఉద్యోగం చేసినప్పటికీ గ్రామ ప్రజల కోసం అది వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించామని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రతి కుటుంబానికి సేవలు అందించామని గుర్తు చేశారు. డబుల్ చేయలేదు డబుల్ కంది శ్వేత చెన్నారావుపేట గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.
చిన్నరావుపేట గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. కూర్చొని పెట్టండి, కూర్చోరా కూర్చోరా కూర్చొని పెట్టు, కూర్చో కూర్చొని పెట్ట. అయిపోతుంది మీకు ఎంత పడుతుంది? ఒక 10 నిమిషాలు 10-15 నిమిషాలు అయిపోతుంది. ఒకసారి చూడండి. కంగ్రాచులేషన్స్. మేమందరం కూడా కలిసి కట్టుగా చాలా అంటే చాలా యూనో ఒకే మాట మీద మేమందరం కూడా ఇక్కడికి వచ్చినామండి. ముందు ముందు మేము ఏ నిర్ణయాలు తీసుకున్నా మా వార్డు మెంబర్ల సహకారాలు నాకు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఊరికి సంబంధించిన ఏ డెవలప్మెంట్ పైన కూడా మేమందరం కలిసికట్టుగా చర్చించి ఊరు బాగు కోసం నిర్ణయాలు తీసుకోబడతాయి, అవి అమలు చేయబడతాయి అని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. నాకు ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నాను. ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మన ఊర్లో రిపీట్ కావద్దని నేను మరి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నేను నా విన్నపం తెలియజేస్తున్నాను. మనమందరం కలిసికట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడికి పదవి బాధ్యతలు స్వీకరించడానికి రాని మన ఉప సర్పంచ్ గారికి కూడా నేను ఇదే మనవి చేస్తున్నాను. మనమందరం ఆ రోజు కలిసికట్టుగా మనం వార్డు మెంబర్ల సిగ్నేచర్లు మనం పెట్టినామండి ఆ రూమ్లో. ఏ రకమైన ప్రెషర్ కూడా మా నుంచి మీకు లేదు. మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని నేను మరొకసారి వినవి చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన చెన్నారావుపేట గ్రామస్తులకు, నాకు ఎంతో సపోర్ట్గా నిలిచిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ప్రతి ఒక్క కార్యకర్తకు నేను మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారములమ్మ. నా పేరు కంది శ్వేత, మా హస్బెండ్ పేరు కంది కృష్ణ చైతన్య రెడ్డి. మేము ఈ 2025 సర్పంచ్ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేసిన నేను అభ్యర్థిని బీఆర్ఎస్ బలపరిచారు నన్ను. నేను వారి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ఈ ఎలక్షన్స్ని గెలవడం జరిగింది. నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని, మా హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన ప్రోత్సాహంతో నేను ఇవాళ ఈ కాంటెస్ట్లోకి రావడం జరిగింది. సేవా కార్యక్రమాలు మేము చేస్తున్న హెల్ప్ ఏదైతే ప్రజలకు అందిందో వారందరూ కూడా అది గుర్తుంచుకొని మమ్మల్ని గెలిపించడం జరిగింది. ప్రతి ఒక్క వార్డులో ఎన్నో సమస్యలు నేను గమనించడం జరిగింది. అంటే గడప గడప ప్రచారం చేసిన రోజు అవన్నీ కూడా ఒక విజన్ ప్రకారము ఒక సర్క్యులర్ లాగా చేసుకొని అభివృద్ధి చేస్తూ ఆ సమస్యలను తొలగించాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము. గ్రామస్తులు, మా హస్బెండ్, మా ఫ్యామిలీ సపోర్ట్తో ఇది ఎలక్షన్స్ అయినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. 2002లో సర్పంచ్ ఎలక్షన్స్లో మా వర్క్ చేయడం జరిగింది. మా పార్టీకి చేసిన సేవలు, ప్రజలకు చేసిన సేవలు గుర్తించి సుదర్శన్ రెడ్డి గారు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అక్కడ గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడం పెద్ద గెలుపుతాము. రానున్న రోజుల్లో ఇంకా ఊరిని డెవలప్ చేసుకుంటాం, ఇంకా ఇంకా ఎక్కువగా చేసి ఊరిని డెవలప్మెంట్ చేస్తాం. ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి విలేజ్ వాళ్ళకి కష్టం వచ్చినా ఏం వచ్చినా మేము ముందుండేలాగా చూసుకుంటామండి. అదే కాకుండా యూత్కి కూడా కొన్ని ట్రైనింగ్ అవేర్నెస్ చేసి వాళ్ళ జాబ్స్ కూడా సహకరించేలాగా ముందు కూడా ఉంటుంది.